హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆర్థిక విధ్వంసం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ కి రుచి చూపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడికెళ్ళినా లక్షల కోట్లు అప్పులు చేయడం తప్పించి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు చేసింది ఏంటి అని అడిగితే మాత్రం గుండు సున్నా నిండు బొక్క, అంతమించి ఏం లేదు. నిజం చెప్పాలంటే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు. 2 లక్షల కోట్ల పై ఒకసారి ఆలోచించండి. ఏదో 2 లక్షల కోట్లు విని మనకి అది చాలా చిన్న నెంబర్, 2 లక్షల కోట్లే అనిపిస్తుంది. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు చేశారు. ఇది తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. అమరావతిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, అమరావతి అంతా మునిగిపోయింది. మీకు తెలియని విషయాలు ఏంటంటే, మన ఏవైతే గనులు ఉన్నాయో గనులను తీసుకెళ్లి తాకట్టు పెట్టారు. 1,90,00,000 వాల్యూ కలిగినటువంటి గనుల్ని తాకట్టు పెట్టి 9,000 కోట్లు తీసుకున్నారు. ఎంతటితో ఆగలా. ఇప్పుడు తాగునీరు, మంచినీరు మనం తాగుతూ ఉన్నాం కదా, దానికి బోర్డులు ఏర్పాటు చేసి ఆ బోర్డులను కూడా అమ్మేస్తున్నారంటే ఒక్కొక్క బోర్డు మీద ఇంత ఆదాయం రావాలి, దాంతో ఆ బోర్డులు కట్టాలంటే రాబోయే రోజుల్లో మనం తాగే నీరు కూడా, ఇంట్లో వాడుకునే నీరు కూడా కాస్ట్లీ కాబోతుంది. అర్థం చేసుకోండి. ఏది కనబడితే అది తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిట్ట నిలువున ముంచుతున్నారు గౌరవ ముఖ్యమంత్రులు. 76 సంవత్సరాల వయస్కులు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి ఎంతో గొప్పగా అన్ని కనిపెట్టిన వ్యక్తి. ఇలా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సంక నాకించి పడేస్తుంటే మాట్లాడే దమ్ము ఏ ఒక్కడికి లేదా. ప్రజల్ని మోసం చేశారు, విద్యార్థుల్ని మోసం చేశారు. హాస్టల్లో ఫుడ్లు దరిద్రంగా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా గొడవ జరుగుతుంది. ఏం చేశారని 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పెడుతున్నారు ఆ డబ్బు? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందుకు ప్రజలకి తెలియనివ్వట్లేదు? ఇవన్నీ ఆలోచించండి. వీటన్నిటిపైన మా బుట్టూరు కూలంకసంగా ఒక మంచి వీడియో చేశారు. దీన్ని చూస్తే బ్యాండ్ బాజా భారత్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అందరూ నమస్కారం అండి. నేనండి మీ జగ్గైపేట జవాబులు జాలరెడ్డిని మాట్లాడుతున్నా అండి. మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఒరే జాలరెడ్డి, ఆర్థిక విధ్వంసం అంటే ఏంటో చెప్పరా? అజ్జ బాబోయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా అనుకోండి. ఇక 2025-26 సంవత్సర బడ్జెట్ మొదలై ముచ్చటగా 3 నెలలు గడిచింది కదా. అందుకే క్యాగ్ నుండి సేకరించా గడిచిన గత 3 నెలల డేటా ఓ పాలి చూద్దాం బాబోరు ఆర్థిక వ్యవస్థపై ఆడిన ఆట. ఇక 2025-26 ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం 79,952 కోట్లు అప్పులు చేస్తామంటూ లక్ష్యంగా పెట్టుకున్నారండి. మరి దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో 39,093 కోట్లు అప్పులు చేస్తారండి. అంటే సంవత్సర కాలంలో చేయాల్సిన అప్పుల్లో 46% గడిచిన 3 నెలల్లోనే చేస్తారండి. ఇక రాబోయే సంవత్సర కాలంలో ప్రస్తుత ప్రభుత్వం రాబడతామని చెప్పిన ఆదాయపు సంఖ్య 2,17,976 కోట్లు కాగా, గడిచిన 3 నెలల్లో వచ్చిన ఆదాయపు సంఖ్య 36,239 కోట్లు మాత్రమేనండి. అంటే 16.63% మాత్రమే ఆదాయం రాబట్టారండి. మరి దీన్ని బట్టి మన బాబోరికి అప్పులు చేయడంలో ఉన్న శ్రద్ధ ఆదాయాలు రాబట్టడంలో లేదు అని ఈ నివేదిక చూస్తే అర్థమైపోతుందండి. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే, అంటే భవిష్యత్తు నిర్మాణం కొరకు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన వ్యయం 40,635 కోట్లు కాగా, గడిచిన 3 నెలల్లో ఖర్చు చేసింది మాత్రం 6,053 కోట్లు మాత్రమేనండి. అంటే మొత్తంగా 14.90% మాత్రమే ఖర్చు చేశారండి. ఇక రెవెన్యూ డెఫిసిట్ చూసుకుంటే ఈ సంవత్సర కాలం పూర్తయ్యే నాటికి 33,185 కోట్లు ఉంటదని చెప్పారండి. కానీ ఏప్రిల్ నుండి జూన్ నాటికే 27,695 కోట్లకు చేరుకుందండి. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్న 83.44% ఆల్రెడీ రెవెన్యూ డెఫిసిట్ ఉందండి. ఇక ద్రవ్యలోటు విషయానికి వస్తే, అంటే ఈ సంవత్సర కాలం పూర్తయ్యే నాటికి మన చేతిలో ఉండాల్సిన డబ్బుల యొక్క లోటు సంఖ్య 79,926 కోట్లని చెప్పారండి. కానీ గడిచిన 3 నెలల్లోనే 36,384 కోట్లకు చేరుకున్నామండి. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్న ప్రస్తుతం మనం 45.5% ద్రవ్యలోటులో ఉన్నామండి. ఇక ఇవన్నీ చూశాక ఆర్థిక విధ్వంసం అనేది ఎవరి హయాంలో జరిగింది, జరగబోతుంది అనేది మీకు అవగాహన వచ్చినట్టే కదండి. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం దెబ్బ అప్పులతో అబ్బా అంటూ ఎన్నికల ముందు డబ్బా కొట్టారు కదా. మరి జగనన్న గత 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులతో పోల్చుకుంటే మీరు ఈ ఏడాది కాలంలోనే 52.64% అప్పులు చేశారండి. మరి దీన్నే విజనందురా బాబోరు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూశారు కదా, లెక్కల్లో ఒక్కటి కూడా తేడా లేదు. A to Z కరెక్ట్ గా కడిగి పడేశాడు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని కానీ రాజకీయం చేయాలని కానీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేసే అవినీతి, ప్రజల్ని మోసం చేసిన విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఏదో కావాల్సినంత చేసేసి విదేశాలకు వెళ్ళిపోయేలాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సిఆర్డిఏలోకి వచ్చేసి ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు వచ్చేసి అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, వీళ్ళపై నమ్మకం లేక. నెంబర్ 2, వాళ్ళకి కట్టాల్సిన అప్పులు ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, ఏమి కట్టలేదు. దానికి తోడు ఉన్న
న్యాచురల్ రిసోర్సెస్, గనులు, భూగర్భ జలాలు, చివరికి మనుషుల కిడ్నీలు, ఆడవాళ్ళ మెడలో తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టే స్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా అంటే అవును అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నెత్తిపైన ఇప్పటికే 1,20,000 ఎంతో అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు చేస్తున్నారు. 2 లక్షలు చేశారంటే పెళ్ళం మెడలో తాలిబొట్టు పోయినట్టే, మొగుడికి ఉన్న కిడ్నీలు కూడా అమ్మేసినట్టే అర్థమవుతుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొద్దిగా మేలుకొని ఏంటి పరిస్థితి అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో, రాబోయే అంటే 3 సంవత్సరాలు ఉంది, ఇప్పటి నుంచి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని. హాస్టల్లో ఫుడ్ చూస్తున్నారు కదా, తిని హాస్పిటల్లో పాలవుతున్నారు అంతా. ఇదా గతంలో ఎప్పుడైనా చూసారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో చూడలేదు కదా. జాగ్రత్తగా ముందుకెళ్ళి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.